హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టడీస్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ మనం లాస్ట్ వీడియోలో గనక చూసుకున్నట్లయితే వెస్టిబ్యులర్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, వెస్టిబ్యులర్ సిస్టమ్ హైపర్ సెన్సిటివ్ ఉన్న కిడ్స్‌లో భయాలు ఎలా పోగొట్టాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ముకుందకి హైట్స్ అంటే భయమని. చూడండి ఆ ఇన్‌క్లైన్డ్ సర్ఫేస్‌ని ఎక్కడానికి కిడ్ ఎంత భయపడుతూ ఉన్నాడన్న సంగతి. ఎంత సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా ముకుంద చాలా భయపడిపోతూ ఉన్నాడు అది ఎక్కడానికి. ఏంటంటే వెస్టిబ్యులర్ సిస్టమ్ హైపర్ సెన్సిటివిటీ అయిన కిడ్స్ ఏంటంటే మూవ్‌మెంట్ చేయడానికి భయపడి వాళ్ళ బాడీని అలాగే బిగపట్టేసి ఉంటారు. సో, మెల్లిమెల్లిగా మనం మూవ్‌మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళలో భయాలనేది మనం చిన్న చిన్నగా పోగొట్టాల్సి ఉంటుందండి స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూసినట్లయితే ముకుంద నేను తను అర్థం చేసుకోవట్లేదని తనకు కోపమొస్తుంది. తను పిలుస్తున్నా తన దగ్గరికి వెళ్ళట్లేదు అని. సో, అక్కడ తల కొట్టుకొని తన కోపాన్ని చూపిస్తున్నాడు మనకు. సో, ఇలాంటి నాన్ వర్బల్ జెస్చర్స్ అనేటివి మనం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి కిడ్‌ని చూసినప్పుడు. వీళ్ళని కింద పడనివ్వరు అన్న నమ్మకాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళలో గనక మనం ఒక ట్రస్ట్ అనేది గనక బిల్డ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా వాళ్ళలో హైట్స్ అనే ఫియర్‌ని మనం పోగొట్టొచ్చండి. సో, కిడ్ భయపడుతున్నాడు, బాడీని బిగబట్టేస్తున్నాడు అని చెప్పి మనం మూవ్‌మెంట్ అనేది ఇవ్వకుండా ఆపకూడదండి. వాళ్ళ బ్రెయిన్‌కి మనం ఆ మూవ్‌మెంట్‌ని అలవాటు చేయాల్సుంటుంది. సో, చిన్న చిన్నగా వాళ్ళకి భయపెట్టకుండా ఇంకా భయం అనేది పెంచకుండా మనం సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి గనక ఈ మూవ్‌మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే కంపల్సరీగా అందరి కిడ్స్‌లో కూడా ఈ భయాలనేవి తగ్గుతాయండి. గనక నేను చెప్పే స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అయ్యి మీ కిడ్‌కి ఆల్‌వేస్ అవైలబుల్ ఉన్నట్లయితే కిడ్ నేను సేఫు, అమ్మ ఉంది నా దగ్గర అన్న ఒక ఫీలింగ్‌లో గనక తను ఉన్నట్లయితే, అమ్మ ఉన్నప్పుడు నాకేం కాదన్న ఫీలింగ్‌లో కనుక తను రీచ్ అయినట్లయితే కంపల్సరీగా తనలో భయాలని మనం మెల్లమెల్లగా పోగొట్టొచ్చండి. సో, ఫస్ట్ అయితే మనం ఆ ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది కిడ్ దగ్గర నుంచి. ఈ వీడియోలో గనుక చూసినట్లయితే ముకుంద చూడండి ఆ స్టెప్స్ ఎక్కడానికి ఎంత భయపడుతున్నాడో, అందరు పిల్లలు ఎంత ఈజీగా ఎక్కేస్తున్నారో. ఎందుకంటే వీళ్ళకు హైట్స్ అంటే భయము ప్లస్ బాడీ బ్యాలెన్సింగ్ అనేది రాదు కాబట్టి తను నన్నే సపోర్ట్‌గా తీసుకున్నాడు. తన పిల్లర్‌ని నమ్మట్లేదు. సో, మనం మెల్లమెల్లగా ఆ పిల్లర్ సైడ్‌కి తనని డైవర్ట్ చేయాలండి. అందరూ అంత ఈజీగా ఎక్కేస్తున్నారు. కానీ ముకుంద ఎందుకు ఎక్కలేకపోతున్నాడు అంటే ముకుందకి వెస్టిబ్యులర్ ఇష్యూస్ ఉండడం వల్ల తన పోస్టరల్ స్టెబిలిటీ, కోర్ స్ట్రెంత్, బాడీ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయండి. ఈ వెస్టిబ్యులర్ ఇష్యూస్ వల్ల. సో, అందుకని తను అంత కష్టపడుతున్నాడు అది ఎక్కడానికి. మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే నేనెక్కడ కూడా ముకుందాన్ని లిఫ్ట్ చేసి ఇక్కడెక్కువ, ఇక్కడెక్కువ అని చెప్పట్లేదండి. జస్ట్ ఎలా వెళ్ళాలి అని చెప్తున్నాను. అండ్ తన ప్లానింగ్ తననే చేసుకోమని చెప్పాను. జస్ట్ నేనక్కడ తనకు సపోర్ట్‌గా మాత్రమే నిలబడ్డాను. మన టార్గెట్ స్లైడ్ ఎక్కిచ్చేయాలి, మన టార్గెట్ స్వింగ్ ఎక్కిచ్చేయాలి కాదండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేయాల్సుంటుంది. ఆ హైట్స్ అనేది, ఫియర్ అనేది పోగొట్టాల్సుంటుంది. సో, వాళ్ళ ప్లానింగ్‌ని వాళ్ళే చేసుకొనిచ్చినట్లయితే కంపల్సరీగా అవన్నీ కూడా వాళ్ళు ఓవర్‌కమ్ జేస్తారండి. ఎప్పుడు కూడా కిడ్ త్వరగా ఆడేయాలి అని చెప్పి ఫోర్స్ చేయకండి. ఇన్‌పుట్ ఇవ్వడం కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం చైల్డ్‌తో కనెక్ట్ అవ్వడమే ఇంపార్టెంట్. ఈ వీడియోలో గనక చూసినట్లయితే ముకుంద చూడండి తను స్లైడ్ ఎక్కడానికి ఎంత భయపడుతున్నాడో. అంత పైన నుంచి కిందికి చూసి తను భయపడిపోయి వెనక్కొచ్చేస్తున్నాడు స్లైడ్ జారును అని చెప్పి. అండ్ నేనున్నాను నీకేం కాదు అని చెప్పి తనకు భరోసా ఇచ్చాక తను నా మీదున్న ట్రస్ట్‌తో చిన్నగా కూర్చొని స్లైడ్ జారేసాడండి. సో, అలాంటి ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకోవాల్సుంటుంది. సో, మీ పిల్లలు కూడా ఇలా హ్యాపీగా పార్క్‌లో వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి అంటే నేను చెప్పే ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరీగా వాళ్ళలో హైట్స్ అనే ఫియర్ అనేది పోతుందండి. సో, ఆ స్ట్రాటజీస్ ఏంటి అనేది నేను మీకిప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు బాల్ మీద తనని కూర్చోబెట్టి ఈ లీనియర్ వర్టికల్ ఇన్‌పుట్ అయితే ఇవ్వాల్సుంటుందండి. ఈ ఇన్‌పుట్ ఎందుకిస్తున్నాం సిట్టింగ్‌లో అంటే కిడ్‌కి మూవ్‌మెంట్ అంటే భయం కాబట్టి ఫస్ట్ మనం ఏ మూవ్‌మెంట్ అయినా సరే సిట్టింగ్‌లో ఇంట్రొడ్యూస్ చేయాల్సుంటుంది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఇన్‌పుట్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదండి. కిడ్ మనతో కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. చూడండి కిడ్ హ్యాపీగా నాతో ఎంత బాగా కనెక్ట్ అవుతూ ఉన్నాడు అన్న సంగతి. ఎప్పుడు కూడా ఫోర్స్ చేసి ఇన్‌పుట్ అయితే ఇవ్వకండి. సిట్టింగ్‌లో అయిపోయిన తర్వాత సేమ్ ఇన్‌పుట్ మనం స్టాండింగ్‌లో ఇవ్వాల్సుంటుంది. దీన్ని లీనియర్ వర్టికల్ ఇన్‌పుట్ అంటారు. సో, ఈ ఇన్‌పుట్ ఎంతసేపు ఇవ్వాలి అనేది కిడ్డే మనకు చెప్తాడండి. తనకు వద్దు అంటే ఏదో ఒక సైన్ మనకు చూపిస్తాడు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వద్దు అని చెప్పి తోసేయడం కానీ ఇలాంటిది ఏదో ఒకటి చూపిస్తాడు. వన్స్ ఆ ఇన్‌పుట్ కనుక కిడ్ ఇంట్లో అలవాటు పడిపోయిన తర్వాత మనం గనక ప్లే ఏరియాకి తీసుకెళ్ళి సేమ్ లీనియర్ వర్టికల్ ఇన్‌పుట్ ఉన్న రైడ్స్ ఏదన్నా గనక తనకి ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే కిడ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడండి. సో, ఇక్కడ ప్లే ఏరియాలో తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి తనని పార్క్‌కి తీసుకెళ్ళినట్లయితే పార్క్‌లో కూడా సేమ్ లీనియర్ వర్టికల్ ఇన్‌పుట్ తను ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇది సెకండ్ ఇన్‌పుట్ అండి. దీన్ని లీనియర్ హారిజాంటల్ ఇన్‌పుట్ అంటారు. ఏ ఇన్‌పుట్ అయినా సరే ఇన్‌పుట్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి అని కాకుండా, ఆ ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడు మనం యాక్టివిటీస్ గనక ప్లాన్ చేసినట్టయితే కిడ్‌కి హెల్ప్ అవుతాయండి. కిడ్‌కి హైట్స్ అంటే భయం కాబట్టి మనం ఇంకా సిట్టింగ్ పొజిషన్‌లోనే మనం మూవ్‌మెంట్ అనేది తనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం.
తర్వాత దీన్ని ప్రాన్ పొజిషన్ అంటారండి. ఈ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక 15 మినిట్స్ కనుక ఈ యాక్టివిటీ చేసినట్లయితే కిడ్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. తన హ్యాండ్ రిఫ్లెక్సెస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి ఈ యాక్టివిటీ వల్ల. ఈ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డైలీ ఈ యాక్టివిటీ అనేది చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే తన టోటల్ బాడీ వెయిట్ అన్నది తన హ్యాండ్ మీదనే బేర్ చేస్తున్నాడండి. ఇలా చేయడం వల్ల తనకు బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. అండ్ బాడీ అవేర్‌నెస్ కూడా వస్తుంది. అండ్ తన కోర్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటి అంటే జస్ట్ ఇన్‌పుట్ ప్రొవైడ్ చేయకుండా, ఆ ఇన్‌పుట్‌లో గనక మనం యాక్టివిటీ గనక ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే కిడ్‌కి కూడా ఇంట్రెస్ట్ వస్తదండి ఆ పొజిషన్‌లో కొద్దిసేపు ఉండడానికి. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే సుపైన్ పొజిషన్ అండి. ఈ పొజిషన్‌లోకి రావడానికి కిడ్ చాలా టైం తీసుకుంటాడు. ముకుందా కూడా చాలా టైం తీసుకున్నాడు. ఇట్స్ ఓకే అండి. నిదానంగా అయితే ఈ పొజిషన్‌లోకి తనని అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ తనకు మూవ్‌మెంట్స్ అలవాటు చేయడానికి మనం అన్ని మూవ్‌మెంట్స్ కూడాను బాల్ మీదనే ఎందుకు ఇస్తున్నామంటే, బాల్ మీద అయితే తన లెగ్ అన్నది నేలకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తనకు అంత భయం అనేది అనిపించదు. అదే మనం డైరెక్ట్‌గా 2 కాళ్ళు ఎక్కేసి స్వింగ్ మీద కూర్చోబెట్టేసామనుకోండి, కిడ్‌కి స్వింగ్‌కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి కిడ్ చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతాడు. సో, ఫస్ట్ మనమైతే ఈ మూవ్‌మెంట్స్ అన్నిటిని కూడా తన మజిల్ మెమరీలో మనం ఇన్‌కార్పొరేట్ చేస్తున్నాం. సో, బాల్ మూవ్‌మెంట్స్ అయ్యాక మనం మెల్లిమెల్లిగా కిడ్‌ని స్వింగ్‌లో కూర్చోబెట్టాల్సుంటుందండి. స్వింగ్ ఎంత వీలైతే అంత కిందకి పెట్టాల్సుంటుంది. వాళ్ళ ఫుట్ ఎప్పుడు కూడా ఫ్లోర్‌కి టచ్ అయ్యే విధంగా గనక మనం పెట్టినట్లయితే వాళ్ళలో సగం యాంగ్జైటీ అనేది తగ్గుతుందండి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఫుట్‌ని గాల్లో పెడతామో, 2 కాళ్ళు నేలకు అంటకుండా పెడతామో, అప్పుడు కిడ్‌లో యాంగ్షియస్ అనేది పెరిగిపోతుంది. సో, ఎప్పుడు కూడా మనం డైరెక్ట్‌గా పార్క్‌కి తీసుకెళ్ళి స్వింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయకండి కిడ్స్‌లో ఫియర్ ఉన్నప్పుడు. మనం ఫస్ట్ ఇంట్లో హోమ్ సెట్టింగ్‌లో వాళ్ళకి ఎక్కడైతే సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఆ ఎన్విరాన్మెంట్‌లో గనక మనం ఇంట్రొడ్యూస్ చేసి, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత గనక మనం పార్క్‌కి తీసుకెళ్తే కిడ్ ఎంజాయ్ చేస్తాడండి. వన్స్ కిడ్ ఫ్రంట్, బ్యాక్ స్వింగ్ మూవ్‌మెంట్ అలవాటు పడిన తర్వాత మనం సైడ్ టు సైడ్ మూవ్‌మెంట్, తర్వాత ప్రాన్ పొజిషన్‌లో మూవ్‌మెంట్‌ని ఇవ్వాల్సుంటుందండి కిడ్‌కి. ప్రాన్ పొజిషన్ కూడా అలవాటయిన తర్వాత మనం మెల్లమెల్లగా సుపైన్ పొజిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాల్సుంటుంది కిడ్‌కి స్వింగ్‌లో. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఏ మూవ్‌మెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా కూడా మనం తను ఎక్కడ సేఫ్‌గా ఫీల్ అవుతున్నాడో హోమ్ ఎన్విరాన్మెంట్‌లోనా లేకపోతే థెరపీ ఇచ్చే చోట అని చూసుకొని ఆ ఎన్విరాన్మెంట్‌లో మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సుంటుందండి. వన్స్ ఇంట్లో కిడ్ అన్ని మూవ్‌మెంట్స్‌కి అలవాటు పడిన తర్వాత గనక మనం పార్క్‌కి తీసుకెళ్ళినట్లయితే కంపల్సరీగా మన కిడ్ కూడా అందరి కిడ్స్ లాగా హ్యాపీగా ఆడుకుంటాడండి. ఇక్కడ చూసారా సిట్టింగ్‌లోనే కాదు స్టాండింగ్‌లో అండ్ ఇంకా ప్రోన్ పొజిషన్‌లో కూడా ముకుంద చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు రైడ్‌ని. అంతకుముందయితే చాలా భయపడేవాడు. ఎవరి సపోర్ట్ లేకపోతే అసలు స్వింగ్ గాని, స్లైడ్ గాని అసలు ఎక్కేవాడే కాదు. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన మూవ్‌మెంట్ ఆర్బిటాల్ మూవ్‌మెంట్ అంటారండి దీన్ని. ఇది క్లాక్ వైస్‌లో ఇంకా యాంటీ క్లాక్ వైస్‌లో మనం ఇవ్వాల్సుంటుంది. ఏం లేదండి కిడ్‌ని స్వింగ్‌లో కూర్చోబెట్టి మనం సర్కిల్స్‌లో తిప్పుతున్నాం. ఒకసారేమో క్లాక్ వైస్‌లో, ఇంకొకసారేమో యాంటీ క్లాక్ వైస్‌లో. ఈ మూవ్‌మెంట్స్ అనేది మనం కిడ్‌కి ఇంట్రొడ్యూస్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన మూవ్‌మెంట్‌ని రొటేషన్స్ అంటారండి. ఇది కూడా క్లాక్ వైస్‌లో ఇంకా యాంటీ క్లాక్ వైస్‌లో మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సుంటుంది కిడ్‌కి. సో, వన్స్ కిడ్ హోమ్ ఎన్విరాన్మెంట్‌లో సేఫ్‌గా ఫీల్ అయిన తర్వాత మనం అదే ఇన్‌పుట్‌ని బయట ఎన్విరాన్మెంట్‌లో ట్రై చేయాల్సుంటుందండి. ఒక్కోసారి ఏంటంటే డైరెక్ట్‌గా పార్క్‌కి తీసుకెళ్తే కిడ్ పానిక్ అవుతాడు. సో, డైరెక్ట్‌గా పార్క్‌లో యాక్సెప్ట్ చేయడు కాబట్టి మనం ఇంటి దగ్గర తను సేఫ్‌గా ఫీల్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఏదైనా చూసుకొని అక్కడ సేమ్ మనం స్వింగ్‌లో ఏదైతే ఇన్‌పుట్ ఇచ్చామో, ఆర్బిటాల్ ఇన్‌పుట్ అంటే సర్కిల్స్‌లో ఏదైతే ఇన్‌పుట్ ఇచ్చామో అదే ఇన్‌పుట్ నేనిక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి ముకుందాకి. క్లాక్ వైస్ ఇంకా యాంటీ క్లాక్ వైస్ సేమ్ ఇన్‌పుట్ అండి. కాకపోతే ఏంటంటే ఔట్‌డోర్ సెట్టింగ్‌లో నేనిస్తున్నాను సేమ్ ఇన్‌పుట్‌ని. కిడ్ చూడండి హైట్స్ అంటే భయపడే కిడ్ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో, హ్యాపీగా, ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాడు. కిడ్ భయపడతాడు అని మనం వదిలేయక్కర్లేదండి. మన దగ్గరైతే సేఫ్‌గా ఫీల్ అవుతాడు కాబట్టి, ఎవరి దగ్గర సేఫ్‌గా ఫీల్ అవుతాడో వాళ్ళ దగ్గర మనం ఈ ఇన్‌పుట్స్ అన్నీ కూడా చూడండి కిడ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. సో, ఇండోర్ సెట్టింగ్‌లో మనం రొటేషన్ మూవ్‌మెంట్ ఇచ్చాం కదా లాస్ట్‌లో. సో, అదే ఇన్‌పుట్ అండి నేను ఔట్‌డోర్ సెట్టింగ్‌లో ఇస్తున్నానిప్పుడు. వన్స్ ఇక్కడ గనక కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన తర్వాత కిడ్‌ని తీసుకెళ్ళామంటే మనం పార్క్‌కి చూడండి హ్యాపీగా ఎంత బాగా మేరీ గో రౌండ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడో. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా వచ్చినట్లయితే కిడ్ చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతాడండి ఈ రైడ్ ప్లే చేయడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి నేను బీమ్ మీద వాక్ చేయిస్తున్నానండి. ఇలా వాక్ చేయించడం వల్ల ఏంటంటే కిడ్‌కి హైట్స్ అంటే భయం పోతుంది. ప్లస్ అలాగే తన బాడీ బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది తనకు. సో, బాడీ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత హైట్స్ అన్న భయం పోయిన తర్వాత కిడ్ చూడండి పార్క్‌లో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో అందరి కిడ్స్ లాగానే. తన గ్రాస్ మోటార్ స్ట్రెంత్ కూడా చాలా పెరుగుతుందండి. మనం మెల్లిమెల్లిగా ఇలా ఇన్‌పుట్స్ కనుక ఇచ్చినట్లయితే తనకు బాడీ అవేర్‌నెస్ కూడా బాగా పెరుగుతుంది. సో, నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా వన్ బై వన్ కనుక తనకు ఇంట్రొడ్యూస్ చేసి తనకు గనక హాబిచ్యుయేట్ చేసినట్లయితే కంపల్సరీగా మీ కిడ్ కూడా పార్క్‌లో అన్ని రైడ్స్ అందరితో పాటు ఎంజాయ్ చేస్తాడండి నా కిడ్ లాగానే. సో, ప్లీజ్ అండి
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ అయినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.